సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగిన భార్య గురించి మాట్లాడుతున్నాడు. మన బైబిల్లో సుబుద్ధి అనే పదం రాయబడింది. సాధారణంగా సుబుద్ధి అని అంటే మంచి బుద్ధి అనే మాట తెలుగు పదం యొక్క సరైన అర్థం సుబుద్ధి అంటే మంచి బుద్ధి అనే ఉంటుంది. ఆమె భర్తకు దేవుడు ఆమెను ఎలా ఇచ్చాడు అని అంటే దానముగా, ఒక బహుమానంగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆమె దేవుడి వలన దానంగా తన భర్తకు అనుగ్రహించబడటానికి కారణం ఏంటి అని చెప్తున్నాడు అని అంటే ఆమెలో ఉండిన సుబుద్ధి అని అన్నాడు. ఈ మాటను ఇలా కూడా రాశారు మరికొన్ని సందర్భాల్లో. 18వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా ఉంది చూడండి. యెహోవా అనుగ్రహం పొందాడు అని. దానము అనుగ్రహం తర్వాతే దానం కలుగుతుంది. దేవుని అనుగ్రహం అతడు పొందాడు, ఆ తర్వాత అతడు ఆమెను దానంగా పొందుకున్నాడు అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందంటే అక్కడ అండర్స్టాండింగ్ అని ఉంటుంది అన్నమాట. అంటే సరిగ్గా అర్థం చేసుకోగలిగిన భార్య అని మాత్రమే ఉంటుంది అక్కడ. కానీ హెబ్రీ మూలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3-4 అక్షరాలు రాస్తారు. ASRE అనే పదాలు రాస్తారు అక్కడ. వాటి అర్థం ఏంటి అని అంటే బలమైన ఒక భావోద్వేగాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం అక్కడ ఉపయోగించబడింది. ఏ సందర్భంలో? సుబుద్ధి అనే మాట కోసం మాట్లాడుతున్నాను. ఒక బలమైన భావోద్వేగం అంటే వ్యక్తిత్వాన్ని బయలుపరచడానికి ఉపయోగించే ఒక విషయం. ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనం స్పందిస్తూ ఉంటాం. ఆ సందర్భానికి దయగా స్పందిస్తామా, కఠినంగా స్పందిస్తామా అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సుబుద్ధి అన్న సందర్భంలో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఆ సందర్భానికి స్పష్టమైన రీతిలో స్పందించగలదు, భావోద్వేగం ఆమెలో సరైన రీతిలో స్పందించగలుగుతుంది అనే దానికోసం ఆ పదాన్ని రాశారు. మరి కొన్నిసార్లు పర్యాయపదంగా దాన్ని ఎలా రాస్తూ వచ్చారంటే ఆశ్చర్యార్థకంగా, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే పదంగా రాస్తూ వచ్చారు. ఇదే పదాన్ని మరో సందర్భంలో ఎలా రాశారు అని అంటే సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాశారు. ASRE అనే పదాన్ని 18వ అధ్యాయం 22లోను, 3వ అధ్యాయం 13లోను, ఈ మనం చదువుకున్న 19వ అధ్యాయం 14లోను 3 సార్లు ఇదే పదాన్ని రాశారు. ఇప్పుడు చదివిన 3వ అధ్యాయం 13లో ఏమని రాశారు? అదే పదానికి తర్జుమా కాదమ్మా, ధన్యతగా చెప్తూ రాశారు అక్కడ. ఇది సంతోషం అని అనువదించడం జరిగింది. మళ్ళీ ఒకసారి 13లో ఏముందో ఆ పదం ఉందో చూడండి. వివేచన, ధన్యత, ఈ పదాలు అక్కడ, లేకపోతే సంతోషం అనే దానికోసం అనువదించబడ్డాయి. మళ్ళీ ఈ విషయాల్ని మరికొన్ని సందర్భాల్లో కూడా రాశారు. అంటే హీబ్రూ మూలంలో వాళ్ళు ఉపయోగించిన సందర్భాలు అవేంటి అని అంటే మూల భాష, లేకపోతే మూల భాషలో నుంచి పర్యాయ పదాలు తీసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలాగ రాశారంటే మొదటి కీర్తన చదువుతాం కదా, ధన్యత అనే పదాన్ని అక్కడ వచ్చినప్పుడు కూడా ఇదే పదాన్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది. మరోసారి ధన్యత 119వ కీర్తన మొదటి వచనంలో కూడా కనపడుతుంది. అక్కడ కూడా ధన్యతగానే అనువదించారు. అంటే ఇలాంటి భార్య దొరకటం ఆ వ్యక్తికి ఏమేం కలుగుతుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ధన్యత కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అతడు దేవుని అనుగ్రహం పొందినవాడుగా ఉన్నాడు. మనం చదువుకున్న మూలవాక్యంలోనైతే యెహోవా యొక్క దానము అని చెప్తూ వచ్చాడు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. బైబిల్లో ఒక స్త్రీ గురించి ఇలా చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 3వ వచనంలో అబీగయేలు అనే ఒక స్త్రీ ఉంటుంది. అబీగయేలు గురించి మాట్లాడుతూ ఆమె పరిచయం ఎలా చేశాడో తెలుసా? అతని పేరు నాబాలు,
అతని భార్య అబీగయిలు ఆ స్త్రీ సుబుద్ధి గలదై, అందం మాత్రమే కాదు, ఆవిడ ఎలా ఉంది అంటున్నారు అని అంటే సుబుద్ధి గలది అని రాశారు. అతడు మూర్ఖుడు, తాగబోతు, దుష్టత్వం కలిగిన వాడు అని అతని గురించి చాలా విషయాలు చెప్తుంది బైబిల్. కానీ ఆమె గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చెప్తుంది అంటే ఆమె సుబుద్ధి గలది. అంతటి కఠినాత్ముడైన మనిషి దగ్గర ఉంటున్న ఆ వ్యక్తి సుబుద్ధి గల భార్య. అందుకనే అలాంటి భార్య దొరకటమే దేవుడిచ్చిన బహుమానాల్లో ఒక బహుమానం. చాలా ఉంటాయి కానీ మనిషి జీవితంలో సంతోషం, సంతృప్తి, సమాధానం లేని వాడికి ఎన్నున్నా కూడా ఉపయోగకరం లేదు. నేను గతంలో మాట్లాడుతూ చెప్పాను, ఇదే సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతూ ఉండగా, కొంతమంది స్త్రీలు ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని నెగిటివ్గా మార్చేస్తారు. ఆ నెగిటివ్గా మార్చిన ఆ వాతావరణం, ఆ ఇంపాక్ట్ ఆ ఇంట్లో ఉన్న పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది అనమాట. వాళ్ళు మానసికంగా కురింగిపోతారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి, పిల్లలు చదువుకోవాలనే ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. కారణం ఏంటి అని అంటే గయ్యాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాను నేను ఈ విషయాలు. కనుక ఆ ఇంట్లో వాళ్ళ మానసిక పరిస్థితి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. వాడికి ఆకలి అవుతున్నా అడగలేరు. కారణం ఏంటి అని అంటే ఆమె కఠినత్వాన్ని భరించలేక, ఎదుర్కోలేక తిరిగి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. వీలైతే ఇప్పుడు నేను సామెతల గ్రంథంలోంచి చెప్పాలనుకున్న ఈ స్త్రీల గురించి నేను నేర్చుకున్నవి కొన్ని ఈ విషయాలు దాదాపు 9 ప్రసంగాలు చెప్పినట్టున్నాను మీకు. ఈ రోజుతో 9 అవుతాయి. ఒకవేళ అవకాశం కలిగితే 31వ అధ్యాయం మీద నేను ఎప్పుడైనా చెప్తా. ఆ తర్వాత అబీగయీలు గురించి ప్రత్యేకంగా నేను వరుసగా 4, 5, 10 ప్రసంగాలు మీ మధ్యలో చెప్పాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అబీగయీలు. ఆమె ఏ విధంగా తన ఇల్లు నాశనం కాకుండా కాపాడుకోగలిగిందో ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే సర్వనాశనం అయిపోవలసిన సందర్భం కదా. దావీదు ఆయుధదారుడై మనుషులను తీసుకొని, దావీదు లాంటి బలవంతుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించటం కష్టం. ఆ సందర్భంలో నాశనం చేయడానికి వస్తున్న వాడిని అడ్డుకొని నాశనం కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఒక స్త్రీ, అందున ఆ ఇంటి ఇల్లాలు కారణమవటం, ఆమె పేరు అబీగయీలు అవటం, ఆమె చూపించిన తెగువ, సమయోచితమైన ఆలోచన, ఆమెకున్న ఆసక్తి, వాటన్నింటి గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత సుబుద్ధి కలిగి ఉంది ఆవిడ అని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా సుబుద్ధి అనే మాట బైబిల్లో ఆయా సందర్భాల్లో చెప్పబడిన, వాస్తవంగా సుబుద్ధి అనే మాటకు మన బైబిల్ వ్యాఖ్యానం లేకపోతే బైబిల్లో నుంచి వివరణ మనం గనక తెలుసుకుంటే, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా చదువుతాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి, స్వస్థ బుద్ధి తీతులో కూడా చూస్తాం స్వస్థ బుద్ధి అనే పదాలు. ఈ స్వస్థ బుద్ధి అని ఏంటి అని అంటే స్వస్థత అంటే జబ్బు లేకపోవటం అని తెలుగు అర్థం. స్వస్థత అంటే ఏంటంటే జబ్బు లేకపోవటం, ఎలాంటి అనారోగ్యం లేకపోవటం, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి మన శరీరంలో లేకపోవటాన్ని స్వస్థత, పూర్తి ఆరోగ్యం, పూర్తి క్షేమం అన్నట్టు. ఇప్పుడు ఈ స్వస్థత ఎందులో కలగాలంటున్నాడు? బుద్ధిలో కలగాలంటున్నాడు. సాధారణంగా మనం స్వస్థత అనే పదాన్ని శరీరానికి వాడతాం, కానీ దేవుని వాక్యం ఎందులో వాడమని చెప్తుంది? బుద్ధి కూడా ఏమైపోవాలి? పూర్తి ఆరోగ్యంగా జబ్బు లేని బుద్ధి కలిగి ఉండాలి. స్వార్థం, కుళ్ళుబోతు బుద్ధి, ఇతర రకరకాలైన ఉద్దేశాలతో ఒక ఆమె ఇలా చెప్పింది. వీళ్ళు చెప్తున్నారు మాకు, మేము వాళ్ళకి పక్కింట్లో వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటాం, అన్ని కూరలు ఇస్తాము, చారులు ఇస్తాము, అన్నం ఇస్తాము, అన్నీ ఇస్తాము అని చెప్పింది. ఆ తర్వాత ఆ ఇంట్లోకి మేము వెళ్ళాము ఉండటానికి. ఆ ఎదురింటి వాళ్ళు పిలిచి, ముందు ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటే కదా, లేదు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, ముందున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటే కదమ్మా అని నేనే ఏదో మాట కలపటం కోసం ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఆమె ఏమన్నది, ఇచ్చేది కానీ 3 రోజుల తర్వాత ఇచ్చేది, పడేయటానికి బదులుగా ఫ్రిడ్జ్లోంచి తీసి మాకు ఇచ్చేది, ఆమె ఇస్తుందా అంటే బుద్ధి అర్థమైపోతుంది కదా ఎదుటి వాళ్ళకి. ఆమె ఇస్తుందా? లేదన్నయ్య ఇవ్వదు, ఇచ్చింది కానీ తీసుకెళ్ళి పడేసేదాన్ని, నేను తినైతే అయ్యేది కాదు, మంచిది ఇవ్వకపోయేది. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ చికెను, మటను ఏదో ఉన్నా, లేకపోతే చారు, పప్పు, కూర ఉన్నా
3 రోజుల తర్వాత ఇచ్చేది నాకు. పచ్చడి అనుకో, అది కూడా 3-4 రోజుల తర్వాత ఇచ్చేది. అంటే ఉద్దేశం వాళ్ళకి వెక్కసం అయిపోయి ఇక మేము తినం, మాకొద్దు, ఫ్రిడ్జ్లో 3-4 రోజులు ఉంది కాబట్టి ఇంకేం తింటాంలే దీన్ని అనుకున్న తర్వాత అప్పుడు మాకు ఇచ్చేది. ఏం బుద్ధిది? మంచి బుద్ధా చెప్పండి? ఇచ్చావు కానీ ఎలాంటి మనసుతో ఇచ్చావు? అది మంచి మనసు కాదు. ఒకవేళ మంచిగా ఉన్నప్పుడు కొంచెమే ఇవ్వు, మంచి మనసుతో మంచి బుద్ధితో. అది పాడవకముందే ఆ పదార్థం కొంచెం ఇవ్వు. పాడైపోయిన తర్వాత ఇంత ఇస్తే ఏం ప్రయోజనం? వాళ్ళకి జబ్బును పడతారు, వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. అంటే ఈ బుద్ధి స్వస్థత కలిగిన బుద్ధి కాదు, దేవుని మనస్సు కలిగిన బుద్ధి కాదు, అది యేసయ్య ప్రేమను ఎరిగిన బుద్ధి కాదు. అందుకని ఈ బుద్ధిలో ఏమి లేదన్నాడు అనంటే స్వస్థత లేదు, బుద్ధిలో లోపం ఉంది, ఆలోచన విధానంలో తప్పుంది అని చెప్తున్నాడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, హృదయం ఎలా ఉండాలో 4వ వచనంలో చెప్పాడు. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా. హృదయపు అంతరంగ స్వభావం, భౌతిక స్వభావం బాగానే ఉంటుంది, కనబడగానే నవ్వుతాము, తుళ్ళుతాము, ఆనందపడతాము అన్నట్టుగానే ఉంటాం, కానీ అది కాదు. నిజంగా సుబుద్ధి కనుక మనం కలిగి ఉంటే మనుషులు ఒకవేళ దానిని గుర్తించడం ఆలస్యమైనా కూడా దేవుని నుంచి వచ్చే జవాబులు ఎలా ఉంటాయో నేను 4 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి సందర్భం, సుబుద్ధి కనుక నువ్వు మార్పు చెందిన అంతరంగం కలిగి ఉంటే, ఒక స్త్రీగా, ఒక ఇల్లాలుగా, ఒక కుటుంబీకురాలిగా, ఒక భర్తకు నువ్వు భార్యగా, పిల్లలకు తల్లిగా, లేతే నీ కుటుంబంలో నీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం ఇంకా ఇనుమడింప చేయగలిగే విధంగా, అది దీవెనకరంగా కొనసాగటానికి ఫస్ట్ మనం సుబుద్ధి కలిగి ఉండాలి అని చెప్తుంది. సుబుద్ధి కలిగి ఉంటే ఏం జరుగుతుందో నేను 4 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి సందర్భం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో ఇలా చెప్పబడుతూ ఉంది. సుబుద్ధి ఏం సంపాదిస్తుంది? దయను సంపాదిస్తుంది అని అన్నాడు. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. ఇంగ్లీష్లో గుడ్ అండర్స్టాండింగ్ అని ఉంటుందన్నమాట. మంచి మనస్సుతో అర్థం చేసుకోవటం గురించి మాట్లాడుతుంది. ఇది తెలివి, జ్ఞానం, అవగాహనతో ఆధారపడి ఉంటుంది. గుడ్ అండర్స్టాండింగ్ అని అంటే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగటం. దాన్నే కృపతో కూడిన హృదయంతో, ప్రేమతో కూడిన హృదయంతో, మెత్తని హృదయంతో, ద్రవించే అంతరంగంతో, అదే యేసయ్య మనసు ఒక మాటలో చెప్పాల్సి వస్తాయి. మెత్తని హృదయంతో అర్థం చేసుకోగలగటం, మెత్తని మనస్సుతో ఆలోచించగలగటం. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. నీ మంచి బుద్ధి ఏదైతే ఉందో, నీ మంచి మనస్సు ఏదైతే ఉందో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద దయ చూపిస్తారు. కొన్నిసార్లు మనలో లోపం ఉన్నా సరే మన మంచి బుద్ధి వ్యక్తిత్వాన్ని బట్టి మన మీద దయ. మన పేరు ఎత్తినప్పుడు ఇప్పుడు ఆమె పేరు ఎందుకు ఎత్తేవలే అని అనకూడదు ఎవరు మనల్ని. ఏంటి ఆమె లేదేంటి ఇక్కడ అనాలి మనల్ని. ఏంటి అక్కకి చెప్పలేదా, అక్కని పిలవలేదా, అక్కతో మాట్లాడలేదా? కారణం ఏంటి అని అంటే మన మంచి వ్యక్తిత్వాన్ని బట్టి, బుద్ధిని బట్టి మనం ఇతరుల్ని ఆకర్షించేవారిగా ఉంటాం. వాస్తవంగా మనం దేవుని పిల్లలం, యేసు రక్తంలో కడగబడిన వారం. ఆయన మనస్సు, ఆయన ప్రేమ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఇతరుల దయను మనం సంపాదించుకోగలుగుతాం. మరియ గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం ఏమన్నాడు? ఆ దూత మరియకు ప్రత్యక్షమయ్యి ఏమంటాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం అని అన్నాడు. మరియ దేవుని దయను సంపాదించడానికి ఏం చేస్తే ఏమైనా చేసిందా? అంతరంగపు మార్పు, హృదయశుద్ధిని చూసేవాడు మన దేవుడు. హృదయశుద్ధిని చూసేవాడు కాబట్టి అదే స్వస్థత కలగటమే శుద్ధ హృదయం. అవిధేయత, దైవ వ్యతిరేకత లేకపోవటమే. కనుక సుబుద్ధి ఏం సంపాదిస్తుంది? దయను సంపాదించును అని అన్నాడు. ఇదే మాట జ్ఞానము అనే మాటతో కూడా చెప్పబడింది కాబట్టి గుడ్ అండర్స్టాండింగ్ అన్న మాటకి ఏమేమి చెప్తున్నాడు అని అంటే తెలివి, జ్ఞానం, అవగాహన, విషయాన్ని అర్థం చేసుకోవటం, ఇలాంటి పదాలు కూడా వాడుతూ వచ్చాడనమాట. దీని గురించి మనం ఒకవేళ ఆ మాటను తీసుకొని మాట్లాడుకున్న జ్ఞానం కలగటానికి ఏం చెప్తుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము.
దేవుని భయం మనల్ని జ్ఞానయుక్తమైన వ్యక్తులుగా మార్చగలుగుతుంది. దేవుని భయం మనల్ని వివేకం కలిగిన వ్యక్తులుగా మార్చగలుగుతుంది. సరే, దయ గురించే మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యోసేపును గురించిన చెప్పబడుతున్న సందర్భం, ఐగుప్తులో ఉన్న యోసేపును గురించిన సందర్భం. 7వ అధ్యాయం చదవండి. ఫరో ఎదుట దేవుడు ఫరో ఎదుట అతనికి ఏమనుగ్రహించాడు? జ్ఞానమిచ్చాడు, దయనిచ్చాడు. రాజు దగ్గర నిలబడగానే ఈయన మీద రాజుకి ఏం కలుగుతుంది? నా ముందుకు వచ్చేవేంట్రా, నడువు ఇక్కడి నుంచి అనడానికి బదులుగా రాజుకి ఈయన చూడగానే ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. ఇతడు ఒక జ్ఞానవంతుడైన వ్యక్తిగా రాజు గుర్తించగలుగుతున్నాడు. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. ఎలాంటి వారి దయను కూడా? రాజుల దయను కూడా సంపాదించగలుగుతుంది. ఎస్తేరు గురించి ఇదే పదాన్ని మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్పబడుతుంది, ఆమెయందు అతనికి దయ పుట్టెను. ఉందా? రాజు చూడగా ఆమెను చూడగానే రాజుకి ఏం కలిగింది? మిగతా వాళ్ళందరూ అలంకరించుకున్నారు, ఈమంటుంది హేగే దగ్గరికి వెళ్ళి, నాకు ఇంత అలంకారం ఏం అక్కర్లేదండి, నేను మామూలుగా నార్మల్గా సింపుల్గానే ఉంటానండి, నేను ఇలాగే వెళ్తానండి రాజు ముందుకు, నాకు ఈ అలంకారాలు ఏమొద్దు అని మొత్తం తీసేసింది ఆవిడ. మామూలుగా రాజు దగ్గరికి వెళ్ళింది, అందరినీ చూస్తున్నాడు. అలంకరించుకున్న బోలెడంతమంది చాలా అందంగా ఉన్న వ్యక్తులు చాలామంది కనబడుతున్నారు ఆయనకు. కానీ ఎవరిని చూస్తే దయగలిగింది ఆయనకు? ఎస్తేరుని చూస్తే దయగలిగింది. వాళ్ళంత అలంకారం ఈవిడ కలిగి లేదు, వాళ్ళంత అలంకారం ఈమె ధరించుకొని వెళ్ళలేదు. ఎందుకు? ఆమె ముఖాన్ని చూడగానే దేవుని దయ ఆమెతో ఉన్న కారణం చేత ఆమె మీద మనుషుల దయ కూడా. అందుకనే యేసుక్రీస్తు భూమి మీద ఎలా పెరిగాడు అన్న మాట గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అనే మాటను మనం చదువుతాం. చాలాసార్లు నన్ను ఎవడు ఏమనుకున్నా నాకు పర్వాలేదులే అని సినిమా డైలాగులు కొడతా ఉంటాం. కాదు, మరి దేవుడే యేసుక్రీస్తు ప్రభు కూడా కొట్టాలిగా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ మాట అనాలిగా. 52వ వచనం చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయ కూడా ఉంది, నన్ను ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు అని సినిమా డైలాగులు కొట్టకూడదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషుల దయను కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన సాక్ష్యం కలిగి ఉంటే, మనం సరైన సాక్ష్యం కలిగి ఉంటే మనుషుల దయను కూడా మనం సంపాదించుకోగలుగుతాం మిత్రులారా. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన మాట, సరిగ్గా ఆలోచించవలసిన మాట. నాకు నేనే నీతిగా ఉన్నాను, నాకు నేనే శుద్ధిగా ఉన్నాను, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఏమనుకున్నా ఎందుకు పర్వాలేదు? ఏమనుకోకూడదు. మన గురించి ఏమనుకోగలగాలి? సాక్ష్యం అంటే అదే. వాళ్ళు తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా తిరిగి సరిగ్గా అనుకునేలాగా మనల్ని మనం మలుచుకోగలగటమే సాక్ష్యం అంటే. వాస్తవంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడక ముందు మనం ఎవరం మంచోళ్ళం కాదు. మన జన్మే మన ఊహ తెలియక ముందు మన జన్మే పాపం. దీంట్లో ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు అంటానికి లేదు, అందరం ఒకటే. అలాంటిది యేసు రక్తంలో కడగబడిన తరువాత మన జీవితాల్లో ఆయన ప్రేమ నింపబడిన తర్వాత, ఆయనను గురించి ఆలోచన మనకు వచ్చిన తర్వాత మనలో మార్పు ఏ స్థాయిలో ఉండాలి అని అంటే, జనాలు గుర్తించగలిగే స్థాయిలో ఉండాలి. అరే, ఇతన్నా మనం అన్నది, ఇతన్నా మనం తప్పుగా ఆలోచించింది అని వాళ్ళ మనసుల్లో ఆ ఆలోచన కలగటానికి కారణం ఏమవుతుంది అని అంటే, ఈ మాట నేను ఒట్టిగానే నోటి మాటతో అనడం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో, మళ్ళీ సేమ్ అదే పాయింట్లో, ఏ పాయింట్లో మనం ట్రిగర్ చేస్తున్నారో మళ్ళీ అదే పాయింట్లో చదవండి. తర్వాత మన గురించి విన్నది, కొన్నిసార్లు చూసింది తప్పు కావచ్చు, కానీ మన ప్రవర్తన కాలక్రమంలో చూసి ఏ విషయానికి మనల్ని దూషించారో ఆ విషయంలో తర్వాత వాళ్ళే దేవుని మహిమపరుస్తారంట.
ప్రవర్తన మార్చుకోవటం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. అదే పత్రికలో 3వ అధ్యాయానికి రండి, మళ్ళీ 16వ వచనం చివరి భాగంలో ఉంటుంది అన్నమాట. దేని విషయమై అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై మీ సత్ప్రవర్తన, ఈ సత్ప్రవర్తన ఎందుకు వచ్చిందంటే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన. ఎవరైతే అపనింద వేస్తారో వాళ్ళు ఏమైపోతారు, తర్వాత సిగ్గుపడతారు. ఎందుకు? వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారో ఇంకేమనుకున్నారో మనకు సంబంధం లేదు, మన ప్రవర్తన వాళ్ళ ముందు కనబడుతుంది. అదే సత్ప్రవర్తన, సుబుద్ధి అని చెప్తుంది వాక్యం. సుబుద్ధి మార్పు ప్రతిరోజు మనలో జరుగుతూనే ఉండాలి మిత్రులారా. అప్పుడే మనం దేవుని ఎదుట సరిగ్గా నిలబడతాం. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. సుబుద్ధి ఏం సంపాదిస్తుంది? దయను సంపాదిస్తుంది. మంచి బుద్ధి కలిగి ఉండటం కోసం వాస్తవంగా ఈ భూమి మీద ఏ మనిషి బుద్ధి మంచి బుద్ధి కాదు. మీరు అలా అనుకుంటారేమో ఒకవేళ, పలానా వాళ్ళది మంచిది, అసలు ఎవరిది మంచి బుద్ధి కాదు. మారితేనే వాస్తవమైన, ఒకవేళ మంచి అంటే కొన్ని విషయాల్లో మంచి అనిపించవచ్చేమో, కానీ కొంతమంది దేవుడు మెచ్చే మంచి కాకపోవచ్చు. కానీ దేవుడు మెచ్చే మంచి ఎప్పుడవుతుంది అని అంటే నిజంగా ఒక వ్యక్తి అంతరంగం మార్చబడినప్పుడు మాత్రమే. నిజంగా ఒక వ్యక్తి అంతరంగం పూర్తిగా మార్చబడి శుద్ధి చేయబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులు మంచి బుద్ధితో ప్రవర్తించగలుగుతారు. అయినా సరే స్వచ్ఛమైన నీటిలో ఒక చిన్న మురికి పడితే ఆ నీళ్ళని తాగలేం కదా కళ్ళతో చూస్తే. అసలే చెరువులో ఉన్న డైరెక్ట్గా తేటగా నేను తాగుతారేమో, కానీ కనబడుతున్న దాంట్లో ఏమైనా ఈగబడితే మాత్రం తాగుతామేంటి? ఏం కనపడదు, అది తీసేసిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ మనం ఓర్చుకోగలుగుతామా? ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందని. అంటే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అని అంటే, ఒక వ్యక్తి అంతరంగంలో మంచి వాళ్ళంగా రక్షించబడి మార్పు చెందిన తర్వాత కూడా మన అంతరంగం చెడిపోవటం అనేది సర్వసాధారణంగా చాలా ఈజీగా జరిగిపోతున్న ప్రక్రియ అది. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. సుబుద్ధి దయని సంపాదిస్తుంది. రెండే విషయాన్ని జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథంలోనే చదువుదాం. అది కూడా 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. 19వ అధ్యాయం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతంనిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. సుబుద్ధి ఏం చేస్తుంది? దీర్ఘశాంతము అని అన్నాడు. దీర్ఘశాంతం అంటే దూరంగా ఉండే శాంతమా? దూరంగా ఉండే శాంతి. ఆమె చాలా దూరంగా ఉంటుంది చర్చికి, కాబట్టి దీర్ఘశాంతి. ఒకళ్ళు నాకు ఇచ్చిన జవాబు ఇది. ఒకళ్ళు నాకు ఇచ్చిన జవాబు దీర్ఘశాంతము, దీర్ఘశాంతి అన్న, శాంతము అనలా. దీర్ఘశాంతి అని అంటే చర్చికి దూరంగా ఉండే శాంతి. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. శాంతంగా ఉంటాం, ఒకటేసారి లేస్తాం, ఏంట్రా ఎంతసేపు రా అని అనమా? అది దీర్ఘశాంతం కాదు. జస్ట్ శాంతంగా ఉన్నాం, కానీ ఆ శాంతం ఎంత అంటే ఒక లిమిట్ ఉంది. కానీ దీర్ఘశాంతం దీర్ఘంగా చాలా ఎక్కువ సమయం, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, దాన్నే దీర్ఘశాంతం అని అంటాం. నిజానికి దేవుడిచ్చిన ఆత్మీయ వరాలు లేకపోతే ఫలములో దీర్ఘశాంతాన్ని యాడ్ చేశాడు. ఆత్మ ఫలమేమనగా అని అంటాం, ఒక పరిపూర్ణమైన ఫ్రూట్ అది. అందులో 9 రకాలైన నవరుచులు ఉన్నాయన్నమాట. అందులో ఒక రుచి పేరేంటి? దీర్ఘశాంతం అని చెప్పాడు. ఈ దీర్ఘశాంతాన్ని అలవాటు చేసుకోగలగాలి. సహించటం, భరించటం, ఓర్చుకోవటం, ఇది ఖచ్చితంగా పురుషుడికి లేకపోయినా కూడా ఆ ఇల్లు నడుస్తుంది, కానీ స్త్రీకి మాత్రం లేకపోతే ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. కనుక ఈ దీర్ఘశాంతం సహించటం, దాని గురించి తొందరపడకుండా మనసులో పెట్టుకుని ప్రార్థించటం, పిల్లల విషయం జరగవచ్చు, కొన్నిసార్లు భర్త విషయం జరగచ్చు, లేకపోతే కోడల విషయం జరగచ్చు, అత్తమామల విషయాలు జరగచ్చు, కొడుకుల విషయాలు జరగచ్చు, మనవరాళ్ళ విషయాలు జరగచ్చు. ఏదైనా పొరపాటు, నష్టమో, కష్టమో, ఇబ్బందికర విషయాలు ఏవైనా జరగచ్చు. వాటిని మనసులో పెట్టుకొని ప్రార్థించగలిగే స్థాయిలోకి వెళ్ళగలిగితే నువ్వు దీర్ఘశాంతంగా ఉన్నట్టు లెక్క. నేను అడిగేస్తా, కడిగేస్తా, తోమేస్తా అంటే గిన్నెలు కావు కడగటానికి, తోమటానికి.
గిన్నెలు కొన్ని మురికిపోద్ది, కానీ అడిగేసినంత మాత్రాన ఎదుటోడు ఒప్పుకునే పరిస్థితిలో, నేడున్న పరిస్థితుల్లో మనం నోరు మూసుకొని మౌనంగా ఉండటం కంటే ఉత్తమమైంది ఏదీ లేదు. నేనే ఉన్నాను అనుకోండి, నువ్వు మంచోడు కాదంట అని ఎవరో ముఖం పట్టుకొని అడిగారు అనుకున్నావు, బహుశా నన్ను మంచోడు కాదంటవా తేల్చేస్తాను. తేల్చేది ఏమి ఉండదు, నేనేం తేల్చలేను, నేనే కాదు ఎవడ తేల్చలేడు. తేలిస్తే ఒకటే జరిగింది, ఏంటి? కొట్టుకొని సావాలా, లేదా బూతులు తిట్టుకోవాలా, నువ్వెంత అంటే నువ్వెంత అనాలా, ఇక్కడ వరకు పోద్ది. దానివల్ల ప్రయోజనం ఏం కలుగుతుంది మనకి? దీర్ఘశాంతంతో ఉన్నామనుకోండి, ఒక సమయానికి మన వాస్తవిక స్థితి వాళ్ళే గుర్తించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు అర్థం చేసుకోకుండా వాళ్ళ మనసులో ఏమైనా ముసుగులేస్తాడేంటి? అర్థం చేసుకునేలాగా చేస్తాడు, పరిస్థితులు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు సహితం పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు సహితం పరిస్థితులను అర్థం చేసుకోగలగటానికి మనం చేయవలసింది ఏంటి అని అంటే దీర్ఘశాంతం. మానసికంగా ఫిక్స్ అవ్వకపోవటం వల్ల, కొన్ని విషయాల పట్ల నెమ్మది కలిగిన మనసుతో ఆలోచన చేయకపోవటం వల్ల మనం రియాక్ట్ అయ్యే పద్ధతి, మనం మనసులోకి తెచ్చుకునే చిరాకు, అవేమవుతాయి అంటే బీపీ షుగర్లుగా మారిపోయే అవకాశం, ఫ్రస్ట్రేట్ అయిపోవటం అనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోవటం. ఈ థైరాయిడ్, బీపీ, షుగర్లు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకు అని అంటే ఫ్రస్ట్రేట్ అయిపోవటం అనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోవటం. ఎంత పని చేస్తున్నాను అనుకుంటున్నారు? తప్పదు, మన ఇంట్లో మన వాళ్ళ కోసం మనం చేయాల్సిందే, అది చేయవలసిందే. అది అందులో ఇక మళ్ళీ ఆలోచన చేయవలసింది ఏం లేదు. కాకపోతే సహాయం చేయాలి, మిగిలిన వాళ్ళు సహాయం చేసి తీరాలి, అందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. కానీ మెల్లగా చెప్పుకోవాలి, తప్పని పరిస్థితి. ఫ్రస్ట్రేట్ అయ్యామనుకో నీ ప్రాణానికే ప్రమాదంగా. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ పెరిగి నీ ప్రాణానికి ఆయాసం కదా. అందుకని దేవుని సన్నిధిలో మనం ఇది స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీర్ఘశాంతాన్ని ఇవ్వమని దేవుడి సన్నిధిలో మనం అడగాలి. దీర్ఘశాంతంగా ఉండగలగటానికి ఏం జరిగింది? యోసేపుని అన్నలు కొట్టారు, తిట్టారు, ఆ బావిలో పడేశారు, మళ్ళీ తీసి అమ్ముకున్నారు. చాలా లాంగ్ గ్యాప్ అయింది. అందరూ వరుస కట్టుకుని ఎదురుగా ఒకరోజు నిలబడ్డారు. అప్పుడు యోసేపు ఏమనాలి? దొరికారా దొంగన్నలారా అనాలి కదా. దొరికారా, ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటారు, మీ సంగతి తేల్చేస్తా, పైగా గవర్నమెంట్లో ఉన్నాను, పెద్ద పోస్ట్లో ఉన్నాను, ఇక నేను ఏది చెప్తే అదే జరుగుతుంది, ఇక్కడ దొరికారు, మీ సంగతి తోళ్ళు ఒలిపించేస్తా చూడు ఈరోజు అని అనాలి. ఎంత దీర్ఘశాంతం అంటే అయింది. వాళ్ళని చూడగానే అతని హృదయంలో నుంచి ఏడుపు పొంగుకొచ్చి, ఫస్ట్ గుర్తుపట్ల, కొంత టైం చర్చించిన తర్వాత అన్నలు అన్న విషయం గుర్తుపెట్టి ఏడుపు వచ్చి పరిగెత్తుకెళ్ళాడంట. లోపలికి పరిగెత్తుకెళ్ళి చాటుకు పోయి కొద్దిసేపు ఏడ్చి మళ్ళీ అంతా ముఖం అంతా తుడిచేసుకొని మళ్ళీ గంభీరంగా, పరిపాలన స్థానంలో ఉన్నాడు కదా, మళ్ళీ గంభీరంగా వచ్చి మీదే ఊరు అని మళ్ళీ మాట్లాడి, మీ నాన్న ఇంకా బ్రతుకున్నాడా అన్నలని తెలిసిపోయింది కదా, బ్రతుకున్నాడా, ఆయన క్షేమంగా ఉన్నాడా, మళ్ళీ టీవీగా అడుగుతున్నాడు అనమాట. ఏడుస్తూ అడిగితే బాగోదని చెప్పి లోపలికి వెళ్ళి ఏడ్చి వస్తాడు. తమ్ముడి మీద ప్రేమ పొంగుకు వస్తుంది. అప్పటి వరకు చూడలేదు, చిన్నవాడిని చూసిన తర్వాత వీడిని ఇక్కడే ఉంచి వెళ్ళండి అని అంటాడు. వాళ్ళు అంటారు, వాయమ్మ మేము పోము, మా వల్ల కాదు అని అంటే, లేదు లేదు ఈయన ఇక్కడే ఉంచాలి అని అంటాడు. మీ సంగతి తేల్చేస్తా, మీ చర్మాలు ఒలిపించేస్తా, నేను ఎవరిని అనుకుంటున్నారు, నేనేరా, మీరు చంపుదాం అనుకున్నవాడిని, అమ్ముకున్నవాడిని నేనే. ఒక చిన్న అవకాశం వస్తే దొరకక మెదలకుండా ఊరుకుంటాం, కానీ మనకు విరోధంగా చేసిన వాళ్ళు, మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని నిందించిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళు మన చేతికి దొరికితే మనం ఏం చేస్తాం? వదిలిపెట్టగలమా? వదిలిపెట్టినా కూడా మాటనైనా వదిలిపెడతాం. పోని వదిలిపెట్టిన తర్వాత ఎందుకు లేని వదిలిపెట్టాను లాస్ట్లో చెబుతాం. మళ్ళీ ఆ క్రెడిట్ ఎంతో కొంత తీసుకోకుండా వదిలిపెడతామంటారా చెప్పండి? దీర్ఘశాంతం కలిగి ఈయన ఎలా మాట్లాడుతాడు ఒకసారి చూడండి. 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆయన వ్యక్తిత్వం అసలు అలా ఎలాగ ఉండగలిగింది? మనిషి కదా ఆయన, దేవుడు కాదుగా. చదువుమ్మా. మీ నాన్న మన తండ్రికి క్షమించమని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? చచ్చిపోయాడని కదా వాళ్ళ నాన్న నమ్మేది.
వీళ్ళు అంగీ చూపించారా? మీ నాన్న నీ కొడుకు చనిపోయాడు నాన్నగారు అని ఒక మేకపిల్లని చంపి ఆ రక్తం యోసేపు వేసుకున్న షర్టుకి రాసి ఇది నీ కొడుకుదేనేమో గుర్తుపట్టండి అని తీసుకెళ్లారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? తప్పించుకోవడానికి భయం వేసి నువ్వు ఎప్పుడన్నా మాకు కనబడితే క్షమించమని చెప్పాడు, ఆయన బట్టి అంట మమ్మల్ని క్షమించాలంట అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఆయన ముందుగానే తన మనసులో ఉన్న ఆలోచన చూడండి, 20 నుంచి చూడండి, 20-21. ఈయన అంటున్నాడు, అన్నలారా మీరు ఆ రోజు నాకు కీడు చేయని ఉద్దేశించిరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించడానికి అదంతా మేలుకి, అదంతా మీరు మర్చిపోండి అంటున్నాడు. అసలేం భయపడద్దు, మిమ్మల్ని నేనేం చేయను, నేనున్న ఈ కరువులో మీకు అంటున్నాడు. ఒరే మిమ్మల్ని తిండి కూడా పెట్టను రా, జైల్లో వేసేస్తాను అనాలి కదా. నేనున్నాను, మీకు భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి రాదు, నేనున్నాను, మీకు అన్ని విధాలుగా మీకు ఉపకారం చేస్తా. దైవ చిత్తాన్ని గుర్తించాడు కాబట్టి ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు. మీ సంగతి తేల్చేస్తా, చర్మాలు తీయించేస్తా, జైల్లో వేయించేస్తా, తిండి పెట్టకుండా చూసుకుంటా, ఎలా బ్రతుకుతారో చూస్తా, ఏమైనా చేయొచ్చు. ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు. మనుషుల్ని కుక్కలుగా కూడా మార్చొచ్చు ఆ సమయానికి, ఏమైనా చేయొచ్చు. కానీ దీర్ఘశాంతం అంటే ఇదే. మనకు అవకాశం వచ్చినా సరే మన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి, మనకు హాని చేసిన వారికి పగ తీర్చుకోవడానికి మనం మౌనంగా నిలబడి చూడగలగటమే దైవిక మనస్సు, నిజమైన దీర్ఘశాంతం. అంతకు ముందు జరిగింది చూడండి, ఏం జరిగిందో 45వ అధ్యాయంలో 5వ వచనంలో సంగతి. ఆదికాండంలోనే 45వ అధ్యాయం 5వ వచనంలో, అయినను ఈయన రిటర్న్, వాళ్ళు ఈయన ఏడవలసింది బదులుగా ఇంత చేసి నా ముందుకు వచ్చారా మీ సంగతి తెలుస్తా అనడానికి బదులుగా ఈయన ఏమంటున్నాడు? బాధపడకండి అన్నలారా. చదవండి. అస్సలు బాధపడొద్దంట. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అన్నలారా, మీకు అర్థం కావట్లేదు, మీ చేత నన్ను ఇక్కడికి పంపించింది దేవుడే అంటున్నాడు యోసేపు. మీరు బ్రతకాలి అని, మీ ప్రాణరక్షణ కోసం దేవుడు ఒక ప్రణాళిక వేసి నన్ను ముందు పంపించాడు ఐగుప్తుకి, మిమ్మల్ని తర్వాత తీసుకొచ్చాడు వెనక. లేకపోతే నేను రాకపోతే, నేను ముందొచ్చి ఈ స్థానంలో ఉండకపోతే మీకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? కరువు కదా ప్రపంచం అంతా, అందరు చనిపోతున్నారు. మీరు బ్రతకాలని ఎలా అనగలిగాడు? ఇలాగా ఎలా మాట్లాడగలిగాడు ఈ మనిషి? ఇలాగా సుబుద్ధి ఉన్నవారు దీర్ఘశాంతంతో ఉండగలుగుతారు. ఇదే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కుటుంబాల్లో వస్తున్న సమస్యలకు మనం ఓపిక పట్టడం, దీర్ఘశాంతం అనేది ఒక పెద్ద పరిష్కారం. దీర్ఘశాంతం అనేది ఒక పరిష్కారం. చాలా కుటుంబాల్లో ఎన్ని గొడవలు కదా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, రీసెంట్గా ఒక 20 రోజుల నుంచి జరుగుతున్న సమస్య. భార్యను కొట్టి ఇంటికి పంపించేశాడు అనేది అపవాదు ఆయన మీద. భార్యను కొట్టి ఇంటికి పంపించేశాడు అనే అపవాదు ఆయన మీద. ఆయన మాట్లాడుతూ, చెప్పుకుంటే పరువు పోద్దని చెప్పటం లేదు, ఆమె నన్ను కొట్టిపోయింది, నిన్నెక్కడ కొట్టిద్దా, ఆమె ఇంతుంది నువ్వు ఇంతున్నావుగా అని అంటే, నిజమే అది కూడా. ఎలా కొట్టింది? మంచం ఎక్కి కొట్టిందంట అందడని. మంచం ఎక్కి జుట్టు పట్టుకొని మంచం మీద నుంచి దూకేసరికి ఆ పోర్స్కి వీడు వంగిపోతే అప్పుడు వీపు మీద 4 బాధింది. మేము నమ్మమని జరిగిన విజువల్ క్లారిటీకి చెప్తున్నాడు అనమాట. మంచం ఎందుకు ఎక్కుతుంది అనుకుని దగ్గరికి పోయి చూస్తున్నాడంట. ఏమో తాడు కనుక వేసుకుంటుందా పైకి కనుక అంటే, తాడు గీడు కాదమ్మా, ఎక్కింది, వీడు జుట్టు పట్టుకొని పైనుంచి మళ్ళీ కిందకు దూకిందంట. అప్పుడు వీడు వంగిపోతే అప్పుడు బాధిందంట వీపు మీద. కుటుంబాల్లో దీర్ఘశాంతం లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. దీర్ఘశాంతం ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుందో దీర్ఘశాంతం, ఎన్ని సమస్యలకు జవాబిస్తుందో దీర్ఘశాంతం. ప్రతి చిన్న విషయానికి కంగారు పడకుండా దీర్ఘశాంతంతో నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, మనం మంచివాళ్ళం కాదు. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను దీని గురించి. మనం మంచివాళ్ళం కాదు, మనల్ని మనం నమ్మకూడదు. ఒకటే ఏంటంటే, ప్రభువా నేను ఇలా ఉండాలి, సహాయం చేయమంటాం తప్ప, నేను ఇలా ఉన్నాను అన్నావంటే నువ్వు ఆల్రెడీ మోసంలోనే ఉన్నావు అర్థం. నువ్వు ఆల్రెడీ మోసంలో ఉన్నట్టు. నేను ఎలాంటి దాన్నో తెలుసా, నేను ఎంత మంచిదాన్నో తెలుసా అంటే నువ్వు అసలు ఆల్రెడీ నీకు ఆ స్థాయి తెలియలేదని అర్థం. ఫస్ట్ ఎప్పుడైనా ఏంటంటే,
ఒక వ్యక్తి విజయం పొందుకోవాలంటే అతనిలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి, పక్కనోళ్ళలో ఉన్న లోపాలు కాదు తెలుసుకోవాల్సింది. ఒక రన్నింగ్ రేస్ అథ్లెట్స్ ఉన్నాడు అనుకోండి, తనలో ఏ లోపాన్ని బట్టి నేను సెకండ్స్ వెనకబడుతున్నాను పరిగెత్తే దగ్గర అని వాడు కనుక పరిశీలన చేసుకుంటే, వాటిని అధిగమించుకుంటే, వాటికి ట్రీట్ చేసుకోగలిగితే తను సరిగ్గా రన్ చేయగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు. ఎంతవరకు పక్కనోళ్ళ లోపాలు తెలుసుకుంటా ఉన్నాం అనుకోండి, ఈయనకేంటి ప్రయోజనం? నేను ఎలా రన్నింగ్ పరిగెత్తలేకపోతున్నాను, దానికి గల కారణాలు నేను విశ్లేషణ చేసుకుంటే వాటికి పరిష్కారాలు తెచ్చుకున్నాను అనుకో, నేను సరిగ్గా పరిగెత్తగలుగుతాను అనమాట. మన భక్తి జీవితంలో కూడా నా లోపం నేను తెలుసుకోగలిగితాను అనుకో, నా లోపం ఏంటి, ఏ విషయంలో నేను ఎలా ఉంటున్నాను. ఇక్కడ దీర్ఘశాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దీర్ఘశాంతంగా ఉండగలిగి. దేవుడు ఎంత దీర్ఘశాంతుడు చెప్పండి. మనం మన జీవితాల్లో కలిగే పొరపాట్లు, అవిధేయత అన్నీ ఓర్చుకుంటున్నాడా లేదా? మరి మన పిల్లల్ని ఎందుకు ఓర్చుకోకూడదు, భర్తని ఎందుకు ఓర్చుకోకూడదు, అత్తమామల్ని ఎందుకు ఓర్చుకోకూడదు, కోడల్ని ఎందుకు ఓర్చుకోకూడదు? ఎందుకని మనం ఓర్చుకోలేకపోతున్నాం అని అంటే వ్యక్తిత్వ లోపం కూడా మార్పు పూర్తిగా జరగాలి ఒకటి. రెండవది, దానివల్ల రోగాలు పాలవటం తప్ప మరొకటి ఉండదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. రెండవది, నువ్వు అడిగేసినా కడిగేసినా ఆ గిన్నెల గ్లాసులు శుభ్రం అవుతాయి తప్ప మనుషులు శుభ్రం కారు. పైగా అడిగినందుకు మనసులో ఇంకోటి పెట్టుకుంటారు. నన్ను అడిగింది, నన్ను ప్రశ్నించింది, ఆమెదేది తప్పు లేనట్టు నన్ను అడిగారు, అస్సలు సహించలేరు. ఈరోజు మనుషులు ప్రశ్నిస్తే సహించలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా ఎందుకు చేసావురా అనండి, వాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే నువ్వు అడిగావు కాబట్టి, చేసినందుకు ఏడవడం. వాడు చేసిన తప్పుకి ఏడవడు, నువ్వు వాడు తప్పు చేసావని ప్రశ్నించావు కదా అందుకే ఏడుస్తాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రశ్నిస్తే తట్టుకోలేని సమాజం ఇప్పుడు మనం ఉన్న సమాజం. ప్రశ్నించకూడదు, దీర్ఘశాంతంతో ప్రార్థించాలి. ఫస్ట్ అవసరాన్ని బట్టి ప్రశ్నించాలి, అవసరాన్ని బట్టే స్పందించాలి, కానీ ప్రార్థించాలి, దీర్ఘశాంతంతో కనిపెట్టాలి. అందుకే ఎఫెసీ పత్రికలో చెప్పాడు, 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్పాడు దేవుని వాక్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం  దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలెనని బ్రతిమాలుతున్నాను. దీర్ఘశాంతం చాలా అవసరం మీకు అని బతిమలాడుతున్న జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక. జైల్లో ఉండి మీతో బ్రతిమలాడేది ఏంటంటే మీరు దీర్ఘశాంతంతో ఉండండి. దీర్ఘశాంతంతో ఒకవేళ ఉండకపోతే నష్టపోతారు. సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. మూలమేంటి? దీర్ఘశాంతం పొందుకోవటానికి కూడా సుబుద్ధి, మార్పు చెందిన అంతరంగం. ఈ దీర్ఘశాంతం గురించి సామెతల గ్రంథంలో మరో 2 సందర్భాలు చెప్పాడు. 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. 14వ అధ్యాయం 29వ వచనం. అసలు దీర్ఘశాంతంగా ఉన్నాడంటేనే ఆ వ్యక్తి ఎవరంట? తెలివైన వాడు తొందరపడడు. ఒక సింపుల్గా మన భాషలో చెప్పుకుంటే తెలివైన వాడు దీర్ఘశాంతంగా ఉంటాడు. కంగారు ఎందుకులే అని అనుకుంటాడు. కొంతమంది చెప్తారు, నేను ఏదైనా ముఖం ముందు అడిగేస్తాను, నువ్వు తెలివి తక్కువడివి, అదేదో గొప్ప, అదొక ఏమంటారు క్వాలిటీ అనుకుంటారు చాలామంది. నేను ఏదున్నా ముఖం ముందే అడిగేస్తా, నేను ఏదున్నా దాచిపెట్టాలి, అది అవునో కాదో తెలుసుకోవాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. నేను ఏదైనా ముఖం ముందే అడుగుతానంటే నీకు అసలు ఏమి లేదన్నట్టు ఈ వాక్య ప్రకారం అయితే తెలివి లేదన్నట్టు అర్థమవుతుంది. కానీ సమాజంలో అది ధైర్యం అనుకుంటారు. ఏది ముఖం ముందు అడిగేయటం, వెంటనే పిలిచి మరీ కడిగేయటం, ఇది ఏమనుకుంటారంటే సమాజంలో ఇది తెలివి, ధైర్యం, నేను బాగా ధైర్యవంతుడిని కాబట్టి అడిగాను. కాదు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది ఒక రకమైన అజ్ఞానం. విషయం అవునో కాదో కనిపెట్టి దాని పర్యవసానాలు ఏంటో ఆలోచించి వాటి పట్ల స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు అడగాలి, అప్పుడు మాట్లాడాలి. ఒకవేళ కాలక్రమంలో వాటికి పరిష్కారం దొరికి అడిగే పరిస్థితి కూడా రాకపోవచ్చు మనకు. కనుక దీర్ఘశాంతుడు తెలివైన వాడు అని అన్నాడు. తర్వాత 16వ అధ్యాయం 32వ వచనంలో చూడండి, అక్కడే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం ఎవరు శ్రేష్ఠులు ఇక్కడ అని అంటాడు. పరాక్రమశాలి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ మాటను బలవంతుడు అని కూడా
మనం అనువదించుకోవచ్చు. నిజమైన బలవంతుడు ఎవరు అనంటే కండలు తిరిగిన దేహం గురించి మాట్లాడదు బైబిల్. నిజమైన బలవంతుడు ఎవరు అన్నదానికి దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే నిజమైన బలవంతుడు మనస్సుని, అది కంటిన్యూషన్ చేయండి ఆ మాట, పట్టణమును పట్టుకొని వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునేవాడు బలవంతుడు, చాలా బలం ఉంది ఆయనకి. కానీ ఆ బలం కంటే ఉన్నతమైన బలం ఏంటి అనంటే మనోనిబ్బరానికి మించిన బలం మరొకటి లేదు. మనోనిబ్బరమే నిజమైన బలం. మనకు శరీరంలో బలం లేకపోవచ్చు కానీ మనోనిబ్బరాన్ని మించిన బలం బలవంతుడు కూడా ఏం చేయలేడు మనోనిబ్బరంతో ఉండగలిగినప్పుడు. కనుక అది దీర్ఘశాంతానికి సంబంధించింది. 2 విషయాలు ఆలోచన చేశాం. ఒకటి, సుబుద్ధి దయను సంపాదిస్తుంది, సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధితో ఉంటే దేవుడు ఆ మనిషికి తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు ఆ మనిషికి తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగి ఉంటే దయను సంపాదించగలుగుతాం, మనుషుల దయ, దేవుని దయ. సుబుద్ధి కలిగి ఉంటే దీర్ఘశాంతం కలుగుతుంది. సుబుద్ధి కలిగి ఉంటే ఏం చెప్పుకున్నాం, దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగుండటానికే వచ్చాడు. ఇమ్మానుయేలు అనే పేరుతో, మత్తయి సువార్త 1:23 కాదు, ఇమ్మానుయేలు అనే పేరుతో వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి, దేవుడు మనకు తోడు అని చెప్పాడు. తోడుగానే నీకు నేను తోడుగా ఉండడానికే వచ్చానని చెప్తున్నాడు ఆయన. అయితే మనం మార్పు అనేది సరైన స్థితిలో సరైన రీతిలో ఉండాలి అని చెప్తుంది. ఆయన తోడుగానే ఉంటానన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని. దేవుడు తోడుంటాడు సుబుద్ధి కలిగి ఉంటే. తోడుంటే ఏం జరిగిద్దో తెలుసా? దాంట్లో ఏం కలిగిద్ది తోడుంటే? ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. దేవుడు తోడున్నందువలన అతడు ఆ వర్ధిల్లుచుండెను అనే మాటను చదువుతాం. సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు. దేవుడు తోడుంటే ఆ మనిషి ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. 39వ అధ్యాయం ఆదికాండం 2-3 వచనం. గనుక తోడుంటే వర్ధిల్లుతారు. ఈ గొలుసు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుని వాక్యాలు భలే సరదా అనిపించిద్ది, ఆనందం అనిపిస్తుంది అనమాట. అవి అయిపోవు, కొనసాగుతూనే ఉంటాయి. సుబుద్ధి కలిగి ఉంటే ఇప్పుడు ఈ 3వ మాట ఏమన్నాం, సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు, దేవుడు తోడుంటే వర్ధిల్లుతారు అని చెప్పాడు. ఎదుటి వారిని చూసి అసూయ పడితే లాభం లేదు. వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి బంగారం ఉంది, మొయ్యలేక ఒక ఆమె అంటుంది, చస్తుంది అది చస్తుంది అని అన్నది. ఎందుకు చస్తుంది అని అంటే దాని ఒంటి మీద బంగారం మొయ్యలేక చేస్తుంది. అసూయ తట్టుకోలేక బంగారం మొయ్యలేక చేస్తుంది. అది ఆమె బంగారం ఆమె మోసుకుంటుంది, నీకెందుకు? అది అసూయతో కూడినమాట. చస్తుందంట మొయ్యలేక. అంటే మళ్ళీ కొంటున్నారు అని ఆ ఈర్ష్యను వెళ్ళబుచ్చే పద్ధతి ఏంటి అని అంటే సెటైరికల్గా, మళ్ళీ దాన్ని తెలివిగా మొయ్యలేక చస్తుంది అది బంగారం. రకరకాల భావాలు మనుషుల్లో. దేవుడు తోడుంటే ఏం జరుగుద్దో తెలుసా? 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 27వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, 27. చూసారా? దేవుడు గనక తోడుంటే కీర్తి ఆ దేశంలో వ్యాపించింది. సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు. సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు. దేవుడు తోడుంటే వర్ధిల్లుతాము. ఇంకా దేవుడు తోడుంటే కీర్తి వ్యాపించబడుతుంది. ఇంకా దేవుడు తోడుంటే 39వ అధ్యాయం ఆదికాండంలో 23వ వచనం, గనుక అధికారం కూడా వస్తుంది అన్నాడు. దేవుడు తోడుంటే గుంజుకుంటే వచ్చేది కాదు, దేవుడే ఇచ్చేది, దేవుడే అనుగ్రహించేది. దేవుడు తోడుంటే. దేవుడు తోడుండాలంటే ఏం కావాలనుకున్నాం? సుబుద్ధి. అందుకనే సుబుద్ధి గల భార్య ఆ ఒక్క ఆవిడ ఉంటే చాలా ఇంట్లో. ఇల్లు ఎంత బాగుంటుందో కదా.
మీరు ఎక్కడైనా చూసారా అలాంటి ఆమెను? సుబుద్ధి సుబుద్ధి కలిగిన భార్యను మీరు ఎక్కడైనా చూసారా? మీరేమనాలంటే ఇప్పుడు వెంటనే, నువ్వెక్కడా చూడకపోతే మా ఇంటికి వచ్చి చూడు, మా ఇంట్లో ఒక ఆవిడ ఉందని చెప్పాలి. ఏంటి? సుబుద్ధి గల భార్యను మీరు ఎక్కడైనా చూసారా అనగానే మీరు వెంటనే చెప్పాల్సింది, మా ఇంటికి వచ్చి చూడు అని చెప్పాలి. మీ ఇంటికి వచ్చి చూస్తే ఎవరుంటారు? నువ్వే. ఆ వ్యక్తిని నేనే అని చెప్పడానికి బదులు మా ఇంటికి వచ్చి చూడు అనగలగాలి. నిన్నే ఆ ఇంటికి దేవుడు బహుమానంగా ఇచ్చాడు. వాస్తవంగా నిన్నే నీ పిల్లలకి దేవుడు ఓ అద్భుతమైన సుబుద్ధి కలిగిన తల్లిగా నువ్వైతేనే అని నీకు ఇచ్చాడు. ఆ ఇంటిని, ఆ ఇంటి పరిస్థితిని నువ్వైతేనే సహిస్తావు, భరిస్తావు, ఓర్చుకుంటావు, సరిచేసి చక్కచేసి వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేస్తావని నిన్ను ఆ ఇంటికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ పిల్లల్నే నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వే కేపబుల్ పర్సన్ అని, యోగ్యురాలువని. నువ్వైతేనే, ఈ మాట కాంప్రమైజ్ కాకూడదు ఎప్పుడు, నువ్వైతేనే అని దేవుడు సిద్ధపరిచాడు. ఆ వ్యక్తివి నువ్వే, ఆ సుబుద్ధి గల భార్యవు నువ్వే. కాకపోతే మార్పు అనేది సరైన స్థితిలో లేకపోతే దేవుడు నీ నుంచి కోరుకున్నది నువ్వు జరిగించలేకపోతున్నావు. సరైన మార్పుతో ఆయన పాదాలను పట్టుకోగలిగితే నువ్వే సుబుద్ధి గల భార్య. ఎక్కడో ఉంటారా ఏంటి? మన మధ్యలోనే ఉంటారు, అది నువ్వే అవుతావు. ఎక్కడో ఉంటారు అనుకునేవి కనుక ఎవరన్నా సుబుద్ధి గల భార్యను చూసావంటే మేము చూడలేదని తల అడ్డం ఓపకూడదు. మా ఇంటికి వచ్చి చూడండి అనగలగాలి. 4వ మాట చివరిగా చెప్పేసి నేను ముగించేస్తా. అదే దావీదు సందర్భంలోనే 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ వచనంలో మాట చూద్దాం. దావీదు సుబుద్ధి కలిగి ఉండుట, సమూయేలు మొదటి సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి ఎందుకు భయపడ్డాడు? దావీదు చేతులు పెద్ద కత్తి ఉన్నందుకు భయపడెను. దావీదు కండలు తిరిగిన 6 ప్యాక్ బాడీతో ఉన్నందుకు భయపడెను. ఇలా అన్నాడా? ఎందుకు భయపడ్డాడంట? మనం సరైన విధానంలో నడుచుకుంటున్నప్పుడు, మనం సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు నిందించే వాళ్ళు సిగ్గుపడటమే కాదు, మన గురించి భయపడతారు కూడా. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మన శత్రువులు మనకు భయపడతారు, మన ముందు నిలవలేరు. మన శత్రువులు మన ముందు నిలవలేరు, మనల్ని వ్యతిరేకించేవాళ్ళు నిలవలేరు. అసలు మంచి బుద్ధికి కూడా భయపడతారా అంటే ఖచ్చితంగా భయపడతారు మిత్రులారా. కానీ నోరుకు భయపడే కర్మ పట్టింది ఈరోజు. అమ్మో దాని నోరా అని అంటారు చూడండి. అమ్మో రేగ్గంప మీద అయినా బట్ట ఆరేయచ్చు కానీ అమ్మా ఈమె నోట్లో నోరేయకూడదు. రేగ్గంప మీద బట్ట వేస్తే తీసుకోవద్దా? తీసుకోలేం. అది ఒక ముళ్ళు దగ్గర తీసేసరికి ఇంకొకటి గుచ్చుకొనే ఉంటుంది. అవి వంకర తిరిగి ఉంటాయిగా రేగి ముళ్ళన్నీ. రేగి బట్ట మీద కొత్త బట్ట ఆరేసినా కూడా తీసుకోవచ్చు, దానికి ఏమీ కాకుండా. కానీ అమ్మో ఏమి నోట్లో నోరేసామనుకో మనం గెలవలేం, భరించలేం అంటుంటారు కొంతమంది గురించి. భయపడిపోతుంటారు చాలామంది. కానీ సుబుద్ధి కలిగిన వారికి భయపడతారని చెప్తుంది దేవుని వాక్యం. ఆనాటికి భయపడవచ్చు కానీ ఎంత ద్వేషిస్తారు ఆ మనిషిని. అమ్మో ఈమెనా తెచ్చేయి, ఆమె ఈ దారిలో వస్తే మనం మరో దారిలోంచి వెళ్ళిపోవాలి, మనకు దూరం అయిపోయిన పర్లేదు, ఎదురుకు పోకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తిత్వం మంచిది కాదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేస్తూ ఉండగా నువ్వు సుబుద్ధితో ప్రవర్తించగలిగితే నీకు భయపడతారు. భయపడడం అంటే గౌరవంతో కూడిన భయం. నువ్వేదో చేసేస్తావని కాదు, ఆ వ్యక్తుల పట్ల మనుషులకు గౌరవం కలుగుతుంది. ఒక స్త్రీగా మన నుంచి ఎదుటి వాళ్ళు ఫస్ట్ చూడవలసింది ఏంటంటే, మనం కోరుకోవాల్సింది, మనకు ఇవ్వవలసింది ఏంటంటే గౌరవాన్ని కోరుకోవాలి. బంధువులైనా ఎంత సొంత వారైనా మనల్ని సెటైరికల్గా కూడా మాట్లాడడానికి భయపడిపోవాలి. కారణం మన వ్యక్తిత్వం. అలాంటివి నచ్చవు ఈమెకు, అలాంటి ఆలోచనలు నచ్చవు, అలాంటి క్రియలు నచ్చవు, పనులు నచ్చవు, ఈవిడ ఇలా ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకోగలగాలి. ఒక స్త్రీగా ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకోగలగాలి. మన పేరు రాగానే మన ఆహార్యం గుర్తు రావాలి. అంటే మన రూపం, మన ఆహార్యం గుర్తు రావాలి, మన అలవాట్లు గుర్తు రావాలి, మన ఇష్టాయిష్టాలు గుర్తు రావాలి. ఒక స్త్రీగా ఎంత ప్రభావవంతంగా ఉండొచ్చో తెలుసా?
దేవుని సన్నిధిలో ఎంతో ప్రభావవంతంగా ఉండొచ్చు. ఆఖరికి మనం చచ్చిపోయిన తర్వాత కొన్ని తరాలకి కూడా ఫలానా ఆవిడ ఉండేది ఒకప్పుడు అని అనగలగాలి మన గురించి. ఫలానా వ్యక్తి ఉండేవాడు, ఫలానా ఆవిడ ఉంది అని చెప్పగలగాలి. దేవుడు మనిషి భయం ప్రకృతిలో ప్రతి జీవికి ఇచ్చాడు. మనిషి భయం మనల్ని చూస్తేనే అవి పరిగెడుతుంటాయి. కారణం మనమేమో నిలువుగా ఉంటామేమో అడ్డంగా ఉంటాయి. వాటి చూసే కళ్ళల్లో తేడా ఉండటం వల్ల మనల్ని చూస్తేనే భయపడిపోతూ ఉంటాయి మిత్రులారా. కానీ సుబుద్ధి కలిగి ఉంటే మనకు భయపడతారు. ఈ విధంగా బైబిల్లో అనేక మంది సుబుద్ధి అంటే మంచి జ్ఞానంతో ఆలోచించగలగటాన్ని సుబుద్ధి అని కూడా కొన్ని డిక్షనరీలు చెబుతూ ఉన్నాయి. దావీదు జ్ఞానానికి సౌలుకి భయం కలిగింది. దేవుని దగ్గర అడగాలి జ్ఞానం, అది దైవిక జ్ఞానం అడగాలి. నిజమైన మార్పు, మళ్ళీ మొదటికి వస్తున్నాను నేను, నిజమైన మార్పు అంతరంగపు శుద్ధి మనిషిలో కలిగినప్పుడు అదే సుబుద్ధి అవుతుంది. సరి అయిన విరిగిన అనుభవం, నలిగిన స్థితి ఆత్మీయుల్లో లేకపోతే మనం సుబుద్ధి కలిగి ఉండలేము. నలిగిన అనుభవానికి రాగలగాలి. ప్రభు పాదాల చెంత ఆ విషయానికై మనం కనిపెట్టాలి, ఆ విషయానికై మనం ప్రార్థించాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. నేను సుబుద్ధి గల భార్యగా, సుబుద్ధి గల